ఒకానొక పెద్ద అడవిలో ఒక బలమైన సింహం ఉండేది. ఆ సింహమే ఆ అడవికి రాజు. ధైర్యంగా, గర్వంగా అడవంతా నడుచుకుంటూ తిరుగుతూ ఉండేది. ఒకరోజు అలా అడవిలో నడుస్తూ వెళ్తుండగా అనుకోకుండా సింహం పాదంలో పెద్ద ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళు చాలా లోతుగా గుచ్చుకోవడంతో సింహం నడవలేకపోయింది. బాధతో ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ఆ ముళ్లను తీసే ప్రయత్నం చేసింది. కాని వాటిని తీసుకోలేకపోయింది. నొప్పితో సింహం మూలుగుతూ, కళ్లలో నీళ్లు తిరుగుతూ బాధపడుతూ ఉంది. అప్పుడే అటువైపు నుంచి ఒక పులి వచ్చింది. సింహం తన బాధను చెప్పింది, సహాయమడిగింది. కాని పులి నవ్వుతూ ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి ఒక చిరుతపులి వచ్చింది. అది కూడా సింహం మాటలు విని, నవ్వి వెళ్ళిపోయింది. తరువాత ఒక నక్క వచ్చింది. సింహం పరిస్థితిని చూసి ఎగతాళి చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు సింహం ఒంటరిగా మిగిలిపోయింది. బలం ఉన్నా సహాయం లేకుండా బాధపడుతూ ఉంది. అప్పుడే దూరంగా ఒక చిన్న కుందేలు ఈ దృశ్యాన్ని చూసింది. భయం ఉన్నా జాలి ఎక్కువయింది. ధైర్యం చేసి నెమ్మదిగా సింహం దగ్గరకు వెళ్ళింది. చాలా జాగ్రత్తగా సింహం పాదంలోని ముళ్లను తీసేసింది. సింహం నొప్పి తగ్గిపోయింది. ఆ క్షణంలో సింహం అర్థం చేసుకుంది, బలం కాదు, మనసే నిజమైన శక్తి. ఆ రోజునుంచి సింహం ఆ చిన్న కుందేలును తన స్నేహితుడిగా చేసుకుంది. ఇద్దరూ కలిసి న్యాయంగా ఆ అడవిని పాలించడం ప్రారంభించారు.